నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 1-2 వార్డులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పెదరావూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించిన సద్గురు సచ్చిదానంద స్వామి. పట్టణంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో సద్గురు సచ్చిదానంద స్వామి పాల్గొన్నారు. పెదరావూరు గ్రామంలో కొడాలి విఠల్ బాబు సతీమణి వారి కుమారుడు శివ ఆధ్వర్యంలో దత్తస్వామి వారి ఆశ్రమం నిమిత్తం 4 ఎకరాలు స్వామివారికి సమర్పించగా అందులో అత్యంత వైభవంగా గురు నిలయం ఏర్పాటు చేశారు. అదే ఆశ్రమంలో 18 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని తెనాలి పద్మావతి కళ్యాణ మండపం అధినేతలు గవిని రాజేంద్ర ప్రసన్న దంపతులు సమర్పించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని పడగొట్టి కంటి భారత శాస్త్రి కుటుంబ సభ్యులు స్వామి పీఠభూమి గృహ సమర్పణ చేశారు. వీరందరినీ చెంచిపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో స్వామివారు ఆశీర్వదించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషను చేశారు. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శోకాలు వచ్చినప్పటికీ నమ్ముకోవటం అనేది ఈ కలియుగం అమెరికా పడినప్పుడంతా కాన్సెప్ట్ రాగసాగరాన్ని కూడా పరివారం అంటే అమ్మలాగా అదే చూస్తామని ఆ సందర్భం కూడా అట్లనే జరిగింది. ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక 15 స్వామీజీతో మాట్లాడాను. ఇట్లా మా ఊరు ఉంది, మీరు తీసుకోవాలా అన్నారు. ఇది తప్పని ఒప్పుకోరు స్వామీజీ డబ్బం కానీ పద్ధతి లేదు, ఆ పద్ధతి లేదు. సరే చూస్తామని అంతే. అంతట్లోపల ఆయన కూడా కరోనా సందర్భంలో ఆయన కూడా పోవడం జరిగింది. ఆయన భార్య మరి పిల్లలు వదలక నా ఎంటబడి మా నాన్న చెప్పినట్టుగా మీకు ఇవాళ ఒక గుర్తుగా ఒక ఆలయం ఇక్కడ ఉండాలా, మీరు కూడా రావాలా అని అన్నప్పుడు వాడు ఎంటబడి ఆ కార్యక్రమాన్ని మన శివ చేశాడు. వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాడు. వాళ్ళ అమ్మ కూడా ఎంటబడి ఆ కార్యక్రమాన్ని చేసుకుందని చెప్పా. నాకు భూమి ఇస్తే నేను వామనమూర్తిలాగా నాకు ఇల్లు లేకపోతే నేను రాను అంటే గొర్రెలు లేకపోతే నేను రాను, నేనే కడతాను. నువ్వే కట్టేదంటే చూడు జనాన్ని చేర్చి మీరెంత ఇస్తారు, మీరు 1000 నోట్ల పదాలు ఇస్తారా, 1/2 నోట్ల పదాలు ఇస్తారా, ఇట్లంతా అడిగే పద్ధతి నాకు లేదురా. ఆయన ఎవరో చెప్పారు 1/2 నోట్ల పదాలు ఇస్తానని చెప్పారు. సంతోషం, పేరు రాసుకోండి అని చెప్పారు. అట్లా నేను అడిగే పద్ధతి నాకు లేదు నాయన, చేస్తే నువ్వు చెయ్యి, లేకపోతే మానవు అని చెప్తూనే తాను నేను చేస్తాను, నేను ఎట్లనో స్వామీజీ కృప వల్ల స్వామీజీకి కావలసిన మాదిరిగా చేస్తానని కొంచెం ఇచ్చారు. అది పెద్ద బంగ్లాలాగా చేసి పెట్టారు. పెద్ద బంగ్లా బాగుంది. వాటిని చూశారు. బయట తట్టు మనం ఒక ప్రేయర్ లాగా ఒక షెడ్ వేసుకున్న చాలు, పెద్ద షెడ్ లాగా వేసుకుంటే వెళ్ళినప్పుడు స్వామిజీ వెళ్ళినప్పుడు కార్యక్రమాలకు ఉంటుంది. తెనాలి నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు రాజ్యాంగ సంవిధాన్ దివాస్ బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు మరియు ఎలక్షన్ బూత్ అధ్యక్షులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎడ్లపాటి స్వరూపారాణి విచ్చేసి రాజ్యాంగంపై అవగాహన మరియు రాజ్యాంగ అమలుపై భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి గురించి తెలియపరిచారు.
సమావేశంలో తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మందా జనార్దన్, కడియాల నందకిషోర్, ఎర్రంరాజు సందీప్ రాజు, బిట్రా కనకదుర్గ, కళావతి మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి, రూపకర్త. వారిని గౌరవించుకుంటూ వారి 125 సంవత్సరాల జయంతిని జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ మండలాల్లోనూ బూత్ స్థాయిలో వారి ఫోటోకి మరి నివాళులర్పించే విధంగా కార్యక్రమాన్ని 25, 26, 27 తేదీల్లో చేయాలని సంకల్పించింది. దానిలో భాగంగా 25వ తారీఖు బూత్ స్థాయిలో చేయటం జరిగింది. భరతమాత గారి ఫోటో, అదేవిధంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టి నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయటం జరిగింది. ఈరోజు హాల్ మీటింగ్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఇక్కడ తెనాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి రాజ్యాంగ రూపకర్త ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించుకుంటూ, అదేవిధంగా వారికి నమస్కారం పెట్టుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు మొదలు పెడతారు. పట్టణంలోని 1-2 వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఐతానగర్లో పేరంటాళ్ళమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను మంత్రి నాదెండ్ల మనోహర్ కొనసాగించారు. అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెబుతున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ కొన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పరిపాలన యంత్రాంగం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ చూపించని పరిస్థితి ఉందని, ఇల్లు నిర్మాణానికి నగదు చెల్లించి నిర్మాణం ఎంత మేరకు జరిగింది, కనీస సమాచారం కూడా లేకుండా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు డ్రైనేజ్ సదుపాయాలు, కాలువలు, పార్కులను అభివృద్ధి పరిచే విధంగా ఆదేశాలు అందించినట్లు తెలిపారు. 1,30,00,000తో నిర్మిస్తున్న ఫైకస్ పార్క్ను, ఇక్కడ ఉన్న చెరువులను అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కంటే మెరుగైన వసతులు ఉన్నాయని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల నుండి మున్సిపల్ పాఠశాలలకు పిల్లలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎవరు వచ్చినా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు అందించేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి రోజు పర్యటనలో చిన్న లోపాలు గుర్తించామని, అధికారులు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని, పారిశుద్ధ్య విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా పనిచేస్తామని తెలిపారు. పాదయాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం టైం పడుతుంది, కరెక్టే. అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాబోయే సంవత్సరంలో చేసేస్తాం, పూజ చేస్తాం, డెఫినెట్గా పూజ చేస్తాం. ఉంటే ముఖ్యమంత్రి గారి సహాయం పెట్టిద్దాం. ఓకేనా? వచ్చిందా, అమౌంట్ వచ్చిందా? ఒకవేళ ఇబ్బంది ఉంటే మీరు ఆ వివరాలన్నీ ఇబ్బంది తప్పకుండా చేపిద్దాం. ఈ గ్రూపుల ద్వారా ఏదైనా సహాయం చేద్దాం సరేనా? తప్పకుండా చేసి పెడతాం. మనకి వెళ్తాడా ఆయన? మెయింటైన్ చేస్తాడా? షాప్ ఎక్కడ అయింది? అర్థం కార్డు లేదా? కార్డు కూడా లేదు, నుండి ఒకసారి తీసేశారు. మా మీద చూపించింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్ తీసుకొని కట్టేయండి వాలంటీర్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వస్తుంటే 2 మాటలు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇదిగో ఆయన కాగితం రాసుకుని వస్తారు చంద్రబాబు గారు అయ్యగారు ఉంటున్నప్పుడు అని చెప్పి కాగితం కూడా రాసుకున్నారు. నాకు ఎకరం బతికే ఉంది, ఆధారం మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 40,000 శాంక్షన్ చేశారండి. చేశారు, అది మాకు గుర్తుందండి. అసలు ఆయన లెటర్ రాసి బాబు గారు వస్తారు చూపియాలి, నాకు 10 ఎకరం బాధ్యత ఉందో నాకు ఇలా తీసేశారండి అని చెప్పి రాసుకున్నాడు బతుకున్నాగా. మీ పేరు మీద పొరపాటున వచ్చిన భూమిని మార్చారండి. అయిపోయింది.
సో మీరు ఫాలో అప్ చేయండి. ఓకే, కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్లారండి, రానుబాను ఆటో కట్టించుకుని కట్ చేసేసారు. చేపిస్తాం 18 ఏళ్ల క్రితం మీరు 25,000 మాకు శాంక్షన్ చేశారండి. ఆయన హార్ట్ ఆపరేషన్ అయింది అప్పుడు. చేపిస్తాం. మీరేం బాధపడబాకండి, చేపిస్తాం. ఆయన కూడా చనిపోయారండి. చెప్పాను, కమిషన్ గారు చెప్పాను, ఫాలో అప్ చేస్తాం. తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి లేదా రోడ్ల నిర్మాణం గురించి, వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం, నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చాము, పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలు అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటల్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాం ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా 1,35,00,000 రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఈ విధంగా పార్క్ నిర్మాణం చేసాము. అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. హయ్యర్పేటలోను, తర్వాత మనకి ఐతానగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి, సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్న వసతులు, సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నాయి. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, దక్షత మంచినటి అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల్ని మనం రేపటి రోజున అంగన్వాడీ కేంద్రాల నుంచి మున్సిపల్ పాఠశాలలో వచ్చి చదువుకునేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి. ఇది కరెక్ట్ టైం అని నేను భావిస్తున్నాను. చైర్పర్సన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఈ విధంగానే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం అక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా పాపం చాలామంది ఉన్నారు. కష్టపడి జీవించే మనుషుల్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పొదుపు సంఘాల్లో కొంతమంది ఉన్నారు. ఆ మహిళలకి అవసరమైతే ఈ బ్యాంక్ లింకేజ్ పెంచే విధంగా, తద్వారా వాళ్ళు చేసుకున్న చిన్న బడ్డీ కొట్లు కానివ్వండి, లేకపోతే కుట్టు మెషిన్లు కానివ్వండి, వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం పెరిగే విధంగా ఒక కార్యక్రమం మనం తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాలి. ఎవరు ఊహించని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కడా లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తాం. అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వారు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. మా పొలాలు పోతున్నాయి, ఎంత నష్టం. 4 ఎకరాలు ఉంది. తీసుకునేవాడు సదరంగా తీసుకొని 4 సార్లు తిరిగితే 5 ఏళ్ళకి చూస్తున్నాను, వచ్చి చూస్తాను, నేనే చూస్తాను, చేస్తాను. అసలు నేను 10 సార్లు తిరిగి ఇసుగు పుట్టి మాట్లాడుతున్నాను.
ఒక వారం టైం ఇవ్వండమ్మా. అట్టగాదండి మీరు చేపిస్తాం. తహసీల్దార్ గారు మీరు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. చేపిస్తా. ఇక పూర్ణంగా రోజు వెంటబడుతున్నాం. పార్కులు కావాలంటే ₹1 పెట్టి పార్క్ పెడుతున్నాం మనం 5 నగర్. డోంట్ వరీ. 1:30 सताते तुम जिंदगी तमाम नफरत हो जाते लोग, समझे ना? हुकूमत पे इतना नफरत हो जाते हो लोग आप जैसे लोगों से. कितने बार बोला मैं केसेस क्यों नहीं बनाया, कंप्लेंट क्यों नहीं लिए? మీరు ఇచ్చారమ్మా కంప్లైంట్ ఇచ్చారా? చాలా సార్లు ఇచ్చాను సార్, మీటింగ్ పెట్టినప్పుడల్లా ఇచ్చాము. అక్కడికి కూడా ఇచ్చాను సార్. 35,000 తీసుకున్నారంట, ఇది కాకుండా మళ్ళీ డబ్బులు తీసుకున్నారంట. ఏం పరిస్థితి? ఎక్కడ ఇచ్చారు? బెదరావులో ఇచ్చారు, నేలపాటులో ఇచ్చారా? అదే సిరిపురంలో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదమ్మా. డ్వాక్రాల లోన్లో ముగ్గురు కట్టాం సార్, ₹1,00,000 దాకా. ముగ్గురు అలాగే ఉన్నాయి సార్. ఏం లేదు అక్కడ, ఏం జరగలేదు. వచ్చి మోసం అది. కొంచెమైనా పనులు మొదలు పెట్టించండి. వాళ్ళు ఎన్నిసార్లు ఎవరి దగ్గర తిరుగుతారు? వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు ఏం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? డిపార్ట్మెంట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? ఏం ఫర్దర్ యాక్షన్ తీసుకున్నారు? ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటివరకు? మీరు కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి, తీసుకోండి. కంప్లైంట్ అంటే ఆమె ఇప్పటివరకు అట్లా ముగ్గురు ఇచ్చారట గ్రూప్లోంచి డబ్బులు. అక్కడ ఏమీ జరగలేదు. బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు వాళ్ళ పనులు. డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పారు వీళ్ళు కంప్లైంట్ బుక్ చేయమని, బుక్ చేయడం లేదు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో 18 అడుగుల ఏకశిలా హనుమాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. 2015 జనవరి 31వ తేదీ తెనాలిలో 1,00,000 మందితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల వరదరాజులు తలంపుతో సచ్చిదానంద స్వామిచే నిర్వహించబడిన హనుమాన్ చాలీసా ప్రయాణ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి గుర్తుగా పెదరావూరు గ్రామంలోని అవధూత పీఠంలో ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహాన్ని అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి అనుగ్రహ భాషణం చేశారు. హనుమంతుడు గొప్ప స్వయం సేవకుడని, హనుమంతుడు సేవా విధానాన్ని భక్తిని నేర్పించారని, అందరూ ఆ సేవా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. కొంతమంది చేతికి అందినది నోటికి రాదని, డబ్బులు ఉన్నా సేవ చేయలేరని, వాటన్నిటికీ భగవంతుని అనుగ్రహం ఉండాలన్నారు. నేటి కలియుగంలో ధర్మాన్ని మర్చిపోకూడదని, ధర్మాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇక్కడ అద్భుతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అయ్యి మంచి మార్గంలో నడవాలని తెలిపారు. చిరంజీవి ఎందుకు వదులుతున్నారు? భగవద్గీత పారాయణంలో చిరంజీవి పరమ భక్తురాలు ఆవిడ, కన్యాకుమారి. ఆవిడ్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం రామాయణంలో విన్నాం, శబరి 50 మందికి తెలియపరిచి నిరంతరం దత్తస్మరణ చేస్తూ అప్పాజీకి సేవ చేయడానికి వచ్చాం. వారిని ఇబ్బంది పెట్టొద్దు. మీరెవరు స్టేజీ ఆగదు, మీరు దిగాలండి. ఎన్నో సత్కార్యక్రమాలు చేసిన మనకి సుపరిచితుడు శ్రీ నంబూరు కృష్ణమూర్తి గారు స్వామి. మా ఊరు లోపలే వెళ్తారు, మా ఇంటి దగ్గర కొంచెం ఆగి వెళ్ళండి. జై గురుదత్త. హనుమంతుడికి ప్రియమైన వృక్షం పారిజాత వృక్షం.
రెండవది కదలి వనం, అరటి వనం, కదలి వనం. మూడవది టెంకాయ, నారికేళ వృక్షం. నాలుగవది మామిడి వృక్షం. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి మన వృక్షాలు, మనం దేవతా అంశాలు ఉండేటువంటి వృక్షాలు. దీన్ని ఎందుకు అంటున్నానంటే, మొట్టమొదట మనం హనుమంతుడి విగ్రహం ఎక్కడ మనం పెడుతున్నామో అక్కడ చుట్టూ పారిజాతాలు వేయాలి అనేటువంటిది ఒక నియమం ఉన్నది. రెండవది అరటి చెట్టు కూడా వేయాలి అనేటువంటిది. స్వామి ఎప్పుడు దాని దగ్గర ఉంటాడు. హనుమంతుడిని ప్రత్యక్షంగా చూడాలంటే మనం పారిజాత వృక్షం చూడవచ్చు, లేక అరటి వృక్షం చూడవచ్చు అని చెప్తారు. అటువంటి వృక్షాల్లో ముఖ్యమైనటువంటి ఒక వృక్షం కదిలే వృక్షం. ఆ కదిలే వృక్షమే మానవుడు. ఈ మానవ జన్మ అత్యంత పవిత్రమైనటువంటి వృక్షం. ఈ వృక్షాన్ని, అంటే ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవటానికి ఒక ఛాన్స్ పరమాత్ముడు ఇచ్చాడు. ఆ ఛాన్స్ మనం మిస్ చేసుకోకూడదు. 2015 జనవరి 31 తెనాలిలో ప్రప్రథమంగా హనుమాన్ చాలీసా లక్షపారాయణ మహాయజ్ఞం జరిగింది. దాని భాగంగానే మరి ఈ రోజు మళ్ళీ 10 సంవత్సరాలు నిండింది రేపు 30 తారీఖు. అప్పటి నుంచి స్వామివారి తెనాల్లో హనుమంతుడి ఆలయం నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున మరి 18 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని స్వామివారు ఆవిష్కరించారు. ఇక్కడ 4 ఎకరాల స్థలాన్ని మరి కొడాలి రాధా కుటుంబం వాళ్ళు స్వామివారి ఆశ్రమాన్ని డొనేట్ చేశారు. ఈ స్థలంలో ఈ కార్యక్రమానికి మరి దాతల సహకారం ఇక్కడ అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా హనుమంతుడి ఆలయం, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి ఇచ్చేసి ప్రార్థన చేసుకోవడానికి, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడానికి, భగవద్గీత పారాయణ చేసుకోవడానికి, ఇటువంటి కార్యక్రమాలను చేసుకోవడానికి, ప్రశాంతమైనటువంటి వాతావరణం చేసుకోవడానికి ప్రశాంత నిలయగా దత్తాత్రేయుని కూడా ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్క కుటుంబం భాగస్వాములు కావాలని కూడా గురుగారు పిలుపునిచ్చారు. అతి త్వరలోనే ఈ నిర్మాణం పూర్తయి నాకు తెలిసి 1 year మళ్ళీ ఇదే డేట్కి గురుగారిని తీసుకొచ్చి ఇక్కడ గృహప్రవేశం అంటే ప్రతిష్ట జరిపించేదానికి 100% ప్రయత్నం చేస్తాము. ఈ తెనాలి ప్రాంతంలో పెదరావూరు నందు ఆశ్రమం ఏర్పాటు అనేటువంటిది భక్తులందరి యొక్క మరి అభీష్టం మేరకు ఇక్కడ ఏర్పాటు చేయటం మన తెనాలి ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఇది గత సంవత్సరం ఈ స్వామివారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ పెదరావూరులో ఉన్నటువంటి ఈ పనస మన తోట యందు చక్కగా మరి ఈ తోటలో ఎంతో ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడ ఆశ్రమ నిర్మాణం కావాలి, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందని వారు అనుగ్రహించారు. వారు పాదం పెట్టారు గత సంవత్సరం. ఈ సంవత్సరానికల్లా గురునిలయం అనేటువంటిది ఏర్పాటు భావించబడింది. ఇంకా కొద్ది రోజుల్లో స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. మరి స్వామీజీ మైసూరు దత్తపీఠాధిపతి అంత దూరంలో ఉన్నటువంటి స్వామీజీ వయోభారంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క అనుగ్రహంతో మన యొక్క అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా భక్తులు అనుగ్రహించారు. అగ్ని బాధిత పసుపు రైతులకు పరిహారం, కొలిపర, గుడివాడ, దళితవాడలకు శ్మశానం మంజూరు తదితర సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతుల బాండ్లు పరిశీలన పేరుతో కాలయాపన జరుగుతుందని, ఒప్పందం ప్రకారం క్వింటాకు 7,000 పరిహారం 2025 మార్చి నెల లోపల ఇప్పించాలని తెనాలి నియోజకవర్గంలో వందలాది మంది దేవాదాయ మరియు ధర్మాదాయ కౌలు రైతులకు ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా
CCRC కార్డులు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వం ఇచ్చే పరిహారం, సబ్సిడీలు అందక నష్టపోతున్నారు. వారికి తగు న్యాయం చేయాలని మండల కేంద్రమైన కొల్లిపర, తెనాలి రూరల్ గ్రామం, గుడివాడ, దళితవాడలకు గతంలో ఇచ్చిన శ్మశాన స్థలం నిండిపోయి శవం ఖననం చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిశీలించి స్థలం మంజూరు చేయించాలని కొల్లిపర మండలం, చివలూరు, తెనాలి రూరల్ గ్రామం, గుడివాడ గ్రామాలకు గత 20 సంవత్సరాల క్రిందట లక్షలాది రూపాయలతో వాటర్ ట్యాంకులను నిర్మించారు. కానీ కృష్ణా వాటర్కు నోచుకోలేదు. చేతి పంపులు ఏర్పాటు చేయించవలసిందిగా చివలూరు మహిళలు అభిప్రాయపడుతున్నారని, గుంటూరు, హనుమానపాలెం, గుంటూరు టు తెనాలి, మంగళగిరి, తెనాలి రహదారులు గుంతలతో ప్రయాణికులు ప్రమాదానికి గురవడమో మరణించడమే జరుగుతుంది కనుక కనీసం గుంతలు పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు ములకా శివకుమారి విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగి సంవత్సరం గడిచింది. బాండ్లు పరిశీలన పేరుతో ఇన్సూరెన్స్ అధికారులు అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని కాలయాపన చేస్తున్నారు. మరి రైతులకి పరిహారం వస్తుందా రాదా అని రైతాంగం ఆందోళన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి అని ఈ సందర్భంగానే గత సెప్టెంబర్ 10వ తేదీన వ్యవసాయ శాఖ మాచులు అచ్చెన్నాయుడు గారితో రైతు సంఘం, పసుపు రైతుల సంఘం, బాధిత సంఘం అంతా కలిసి 7,000 రూపాయలు పరిహారం క్వింటాల్కి ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి ఇన్ని నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా పరిహారం రాకపోవటం అనేది పసుపు రైతుల్ని కలవరపరుస్తుంది అని కనీసం ఈ మార్చి 2025 నాటికైనా ప్రభుత్వం పసుపు రైతులకి హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్కి 7,000 రూపాయలు ఇప్పించాలని కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం ఇవ్వటం జరిగింది. కొల్లిపర్ర, తెనాలి రూరల్ గ్రామం, గుడివాడ, దళితవాడలో శ్మశానం పూర్తిగా నిండిపోయింది. శవాలని ఖననం చేయటానికి కూడా చోటు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎక్వైరీ చేసి స్థలాన్ని మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. వందలాది మంది దేవాలయ, ధర్మాదాయ కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి CCRC కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ, పరిహారం కానీ ఏమీ దక్కక కౌలు రైతులు ఆందోళన పడుతున్నారు. అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ దేవాదాయ కౌలు రైతులకి న్యాయం చేయాలని కూడా మేడం గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ తెనాలి, గుంటూరు, సంగం, జాగర్లమూడి, అంగళకుదురు మధ్య అట్లాగే మంగళగిరి రోడ్డు అంతా కూడా అధ్వాన్నంగా ఉంది. రోడ్లు ప్రమాదాల కారణంగా వందలాది మంది వికలాంగులు కావటము, క్షతగాత్రులు కావటము, లేకపోతే మరణించటమో జరుగుతుంది. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోలేదు. సంక్రాంతి నాటికే రోడ్లన్నీ కూడా మాసికలు వేస్తాం, లేకపోతే గుంటలు లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్పినా కానీ ఆచరణలో జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ రహదారుల మీద కూడా శ్రద్ధ పెట్టి ఈ గుంతల నిర్మాణాన్ని చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ నుండి 6, సర్వే 1, హౌసింగ్ 1, మున్సిపాలిటీ 2, అగ్రికల్చర్ 1, పోలీస్ 1, SRO 2 మొత్తం 14 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 28న పట్టణ చెంచుపేటలోని SLS కళ్యాణ మండపంలో విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఈ చిరంజీవి తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వినియోగదారులు తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే రేపు ఈ 28వ తారీఖున విద్యుత్ అదాలత్ కండక్ట్ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం విద్యుత్ అదాలత్ అని కండక్ట్ చేస్తాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని యొక్క ఫోరం చైర్మన్ గారు PGRF ఉంటుంది కదా, కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ ఫోరం అని, దాని యొక్క చైర్మన్ గారు బోర్డు ఉంటుంది, అది
వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం వచ్చి. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా లెవెల్లో సాల్వ్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు వాటిని పరిశీలించి మీకు తగు న్యాయం చేస్తారు డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం. అది యొక్క దాని ఉద్దేశం. అందుకని మన తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే మీటర్ రీడింగ్స్ కానీ బిల్లింగ్లు కానీ లో వోల్టేజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా ద్వారా సాల్వ్ కాలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు, ఇంకా మాకు పెండింగ్ ఉంది అనేది అసంతృప్తి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూడా విద్యుత్ ఫోరం దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా పరిశీలించి దానిలో మీరు చేయగలిగింది అయితే కనుక వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇస్తారు. అది కూడా గుర్తించండి. అది రేపు 10:30 గంటల నుంచి 1 గంటన్నర వరకు ఇక్కడ చెంచుపేట డౌన్లో కళ్యాణ మండపం ఉంది. ఇక్కడే చెంచుపేట వంతెన డౌన్లో మన కొడాలి నాగేశ్వరరావు గారి వాళ్ళ తాలూకు కళ్యాణ మండపం ఉంది. దానిలో పెట్టాము. మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు. అది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ నాజర్పేటలోని సెయింట్ జాన్స్ పాఠశాల 53వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ శోభారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ముఖ్య అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ సూరజ్ మోహన్ మరియు ప్రిన్సిపల్ యానీ పర్యవేక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Eat fruits, vegetables and less rice and have small problems, you can consult your family doctor and then you can get some. Hand for Dr. Sham. Thank you, Dr. Sham. MA, MPhil, PhD in English. Completed her education, schooling at St. Joseph's and College at Guntur, and intermediate and graduation at Mar Stella, Vijayawada. Completed Class Pair G3C, XIE G3C. Grade 4B, B Sai Gautam, Grade 4D, A Karthik Sai, Grade 5B. K Jadan Jose, Grade 8B, G Jitendra, Grade 8A, CH Vishwa Sai, Grade 8E. Five decades back, 5.5 decades back, there was this gentleman who have trained himself in skills, in talents, who have practiced his skills, and he practiced his skills so much that he started getting noticed, he started getting fame, he started getting admiration, he started getting results in his life.
He was the talk of his college. All his teachers appreciated him. They said, "You are extremely talented. You are taking up all the activities of the college. You are leading the college." And then he went into the teaching profession. Then he got an idea. See, I am practicing these skills. I am practicing self-discipline. I want to recognize that the main success of the child, behind it is first is the school, and then along with it is teachers and parents. All these three are backbones of the child's success. So you should see what is the inborn nature and interest of the student, and if you recognize that and encourage it, that will help the child, lead to the child's success in his career, and he will excel to his infinite, sky is the limit. So the main thing is students, you should encourage the parents, teachers, school, all should recognize the skills, and you should bring that skill, what is it, and you should encourage the skills. That is the main success behind the child, and help him grow in his career and excel in that field of interest. What is it interest? There are so many wide fields available things. But work hard and concentrate on yourself and started to grow. Then the small plant has taken the words of the farmer very, very seriously to the heart, and it stopped looking around and started taking care of itself, taking all the water that the farmer is giving to it, all the nutrients that are provided in the soil, and absorbing all the sunlight. It started spreading its roots deep into the ground, and slowly it started to grow as a big tree, and it started enjoying all the birds coming and landing on the branches and chirping, and all the young boys and girls like you playing under the shade of the tree. It was very proud and very happy and confident. పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తిరుమలలో అన్నమయ్య సంకీర్తన గానం చేసిన 50 మంది సభ్యులకు ప్రోత్సాహం నిమిత్తం నగదు బహుమతి జ్ఞాపికలను ఆదివారం పంపిణీ చేశారు. సంకీర్తన బృందం దాతల సహకారంతో సాయంత్రం ఇక్కడి గీతా మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంగీత గురువు కత్తి వెంటి కమల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గత నెల 27వ తేదీన తిరుమల ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంకీర్తన గానం చేసిన సభ్యులను ప్రోత్సహించడం మంచిదని తెలిపారు. పిల్లలు పెద్దలో భక్తిభావం పెరగడానికి అన్నమయ్య సంకీర్తనల ప్రచారం నిమిత్తం ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరుకు చెందిన సంకీర్తన గురువు తురగా కళ్యాణి, సుధామాధవి, తెనాలికి చెందిన నందిరాజు ప్రసూనను సంస్థ నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. గీతా మందిరం కార్యదర్శి రమేష్, ఈవీఎల్ అప్పారావు, గోపు నరేంద్ర, మాదల సత్యకుమారి, కటకం అన్నపూర్ణ, నంబూరు వినతి, వీరంశెట్టి రజని, లక్కరాజు, కనకదుర్గ పాల్గొన్నారు. సంకీర్తన గురువు కొండపి వసుంధర పర్యవేక్షించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 1-2 వార్డులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
పెదరావూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించిన సద్గురు సచ్చిదానంద స్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.